ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ధనం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనీ మేనేజ్మెంట్. చాలామందికి మనీ మేనేజ్మెంట్ తెలియట్లేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. దేవుని లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ధనం కలిగి ఉండట తప్పు కాదు, ధనాపేక్ష కలిగి ఉండట అది అనేకమైన అర్థాలకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ రోజున చాలా హత్యలకు, భయంకరమైన సంఘటనలకు కారణము ధనంగా కనబడతా ఉంది. ఆలోచించేయండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని లేఖనం తెలుస్తుంది. దేవుని వాక్యం చాలా అద్భుతమైనటువంటి మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడిందండి. సో ధనాన్ని ఏ విధంగా మనం వినియోగించాలి, ఏ విధంగా ధనాన్ని ఖర్చు పెట్టాలి, ధనం పట్ల మనకు ఉన్నటువంటి దృక్పథాన్ని మనం ఏ విధంగా కలిగి ఉండాలో దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేసినాయి. హెబ్రీ గ్రంథకర్త కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి, నేను ఏమాత్రం విడువను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. చూడండి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో సంతృప్తి కలిగి ఉండండి. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. మీకు కలిగినటువంటి వాటిలో సంతృప్తి కలిగి ఉండండి. భార్యాభర్తలు వైవాహిక జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ఈ సంతృప్తి కలిగి ఉండాలండి. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త సంతృప్తి కలిగి ఉండాలి. ఎదుటి వారిని చూసి మనము వ్యసన పడకూడదు. ఇరుగు పొరుగు వారిని చూసి వ్యసన పడేటువంటి వారు చాలామంది మనకు కనపడుతుంటారు. కానీ మీ కుటుంబ జీవితంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని దేవుని లేఖలు చెప్తా ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రియదేవ జనాంగం, ధనం గురించి దేవుని లేఖనం ఏం చెప్తుందని ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైన విషయాలు దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును. ఈరోజున చాలామంది ధనం మీదే వారి కోరిక ఉంటా ఉంది. వారి గుండె ఎప్పుడు కూడా లబ్ డబ్ అని కొట్టుకోవట్లేదు, కానీ డబ్బు అని కొట్టుకుంటుందట. ఆలోచన చేయండి, ధనాపేక్ష కలిగినటువంటి వారు పాడైపోతారు. ధనాన్ని నమ్ముకున్నటువంటి వాడు పాడైపోతారు. కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడు నిరంతరము జీవిస్తాడు. ధనం ఈ రోజున మనతో ఉంటుంది, కొన్ని రోజులకి మన నుంచి వెళ్ళిపోవచ్చు. ధనం శాశ్వతం కాదు, కానీ దేవుడు శాశ్వతంగా ఉండేటువంటి వాడు. గెహాజీ అనేటువంటి వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఎలీషా దగ్గర ఒక సేవకుడిగా ఉన్నాడు. తను ధనాన్ని ఆశించాడు. నయమాన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి, ఆ వ్యక్తి సిరియా దేశం నుంచి దేవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు అన్నాడు, నువ్వు స్వస్థపరచబడాలంటే మా దేశంలో యోర్దాన్ నది ఉంది, అందులో 7 సార్లు మునిగి స్వస్థపడయ్యా అన్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడి మరలా దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడు. విలువైనటువంటి బహుమానాలు, దుస్తులు తీసుకొచ్చి, దైవజనుడు తీసుకోండి అయ్యా, కృతజ్ఞత ఇస్తున్నాను అన్నప్పుడు దైవజనుడు ఆ బహుమానాలను ఆశించలేదు. అతని యొక్క ఆత్మీయత సరిగ్గా లేదు, ఆత్మీయ పరిపక్వత అతనిలో లేదు. కాబట్టి తీసుకెళ్ళిపోమన్నాడు. తీసుకెళ్ళినప్పుడు ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ సేవకుడి గెహాజీ వాటి కోసం ఆశించాడు. దైవజనుడు ఏదైతే వద్దు అన్నాడో, ధనం మీద ఆశ లేకుండా దైవజనుడు వాటిని పంపించాడో, ఆ గెహాజీ ఆశించాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దైవజనుడు ఇవ్వలేరా? దేవుడు ఇవ్వలేడా తనకు ఆ వస్త్రాలు, ఆ వెండి దైవజనుడు ఇవ్వలేరా? ఆలోచించేయండి. ధనాపేక్ష కలిగినటువంటి గెహాజీ తనలో కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇంకా మనం చూస్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అనేటువంటి ఇస్కరియోతు యూదా ధనానికి ఆశపడి మన ప్రభును, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. తద్వారా ఏం సాధించాడు? ఇస్కరియోతు యూదా ఏదన్నా ఆశీర్వాదం పొందుకున్నాడా? ఏదన్నా సాధించపోని ఆ 30 వెండి నాణాలతో ఏమన్నా అనుభవించాడా అంటే, ఆ 30 వెండి నాణాలని ఆ వ్యక్తి పొలంలో పాడవేసి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం నమ్ముకొని అనేక మంది పాడైపోతున్నారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ధనవంతులైనటువంటి వారు గమనించాల్సింది ఏంటంటే, మీరు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు చదివితే, ధనవంతులు గర్విష్ఠులు కావద్దు. దేవదేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ని ఇచ్చాడు, మంచి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను నిలిపాడు, వెండి బంగారు ఆస్తిపాస్తులు, పొలాలు, భూములు ఉన్నాయి. నువ్వు ధనవంతుడిగా ఉండటం తప్పని దేవుని లేఖనం సెలవిస్తుంది. కానీ ధనవంతులు గర్వించడానికి వీల్లేదు. నీ ధనాన్ని బట్టి దేవుని నామం నువ్వు మహింపరచాలి. అనేక మంది పేదవారికి ఆపన్న హస్తాన్ని అందించాలి. ఆపదలో ఉన్నటువంటి వారికి, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రులకు నువ్వు సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని పరిచయను సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉండాలి. ధనము నీకు ఇవ్వబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావో, ఏ కార్యాల కోసం వాటిని వినియోగిస్తున్నావో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నటువంటి వాడు ధనవంతులు గర్విష్ఠులు కాక.
అబ్రహాము గొప్ప ధనవంతుడు అండి, ఇస్సాకు గొప్ప ధనవంతుడు, యోబు గొప్ప ధనవంతుడు. ఇంక మనం చూస్తే కొర్నేలి అనేటువంటి శతాధిపతి మనకు తెలుసు. వీళ్ళందరూ ధనవంతులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దేహాన్ని తను తీసుకుని తన యొక్క సమాధిలో పెట్టుకున్నటువంటి అరిమతయి యోసేపు గొప్ప ధనవంతుడు. వీళ్ళందరూ కూడా గర్వించకుండా ప్రభు నామాన్ని మహింపరిచారు. మనం కూడా ఇవి నేర్చుకుందాం. ఒకవేళ దేవుడు నీకు ధనాన్ని ఇస్తే దాన్ని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించి ఆ ధనాన్ని దేవుని కార్యాల కోసం వినియోగించు. ధనవంతులు గర్విష్ఠులు కాక అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకో మాట నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ ధనమును కూర్చుకొనవద్దు, పరలోక రాజ్యంలో మీ ధనాన్ని కూర్చుకొనండి. తద్వారా పరలోక రాజ్యంలో మీ డబ్బుకి చాలా సేఫ్టీ ఉంటుంది. భూమి మీద మీ డబ్బుకి చిమ్మెట్లు పడవచ్చు, దొంగలు ఎత్తుకెళ్ళిపోవచ్చు. కానీ పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకుంటే దేవుని ఆశీర్వాదము, పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకుంటారని దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. నాకు సూటి ప్రశ్న, పరలోక రాజ్య ధనాగారంలో నీకు ధనం ఉందా? భూమి మీద నీకు బ్యాంక్స్లో చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండొచ్చు. కొంతమంది బాగా ధనవంతులు స్విస్ బ్యాంక్లో దాచుకుంటూ ఉంటారు. కానీ పరలోకపు బ్యాంక్లో నీకు ధనం ఉందా? అది ఎలా వస్తుంది? నువ్వు చేసినటువంటి దేవుని కార్యాలు, దేవునికి ఇచ్చిన విధానాన్ని బట్టి, దేవుని కార్యాల కొరకు నువ్వు నీ కుటుంబము పాలిభాగస్తులుగా ఉండే విధానాన్ని బట్టి, దేవుని సువార్త ప్రకటించినప్పుడు, దేవుని కార్యాల కొరకు బేదలను కటాక్షించినప్పుడు, దరిద్రులను నువ్వు కటాక్షించినప్పుడు, విధవరాండ్రులను ఆ ఇబ్బందులో పరామర్శించినప్పుడు, నీవు నీ ధనము మంచి కార్యక్రమాల కొరకు నువ్వు ఎప్పుడైతే వినియోగిస్తావో పరలోకమందు నీ యొక్క ధనము నువ్వు కూర్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి మనీ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలు చెప్పాను. పొదుపుగా మీ ధనాన్ని వాడండి. దేవుని రాజ్య విస్తరణ కొరకు మీ ధనాన్ని వాడండి. మీకున్న భాగాన్ని నమ్మకంగా చెల్లించండి. మీ 10వ వంతును నమ్మకంగా ప్రభు పరిచయలో వినియోగించండి. చాలామంది 10వ వంతులో మరలా 10వ వంతు ఇస్తుంటారు. వాస్తవానికి వారి ఎర్నింగ్స్లో 10వ వంతు ఇవ్వమని దేవుని లేఖనం సెలవిస్తుంటే ఆ 10వ వంతులో మళ్ళీ 10వ వంతు ఇస్తుంటారు. తద్వారా వారు దీవెన పొందుకోలేరు. కాబట్టి మీ జీవితాల్లో దీవెన ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి ఇచ్చాన్ని శోధించినప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుడు అటువంటి గొప్ప కృప ఆశీర్వాదము మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద సదాకాలం ఉండి నడిపించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమని మీరు మాతో మాట్లాడి గెహాజీని మా ముందుంచారు, ఇస్క్రేతు యూదాను మా ముందుంచారు తండ్రి. నాయనా, నువ్వు ఎంత నమ్మదగినటువంటి దేవుడు తండ్రి. పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకోమని అన్నారు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని ఆ ధనవంతుడు చెప్పాడు. కానీ తన ఆత్మను సిద్ధం చేసుకోలేదయ్యా, రక్షణ పొందలేదు. ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి మరణించాడు. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నారు. నిజమే తండ్రి, మా ఆత్మను పోగొట్టుకుంటే మేము ఈ లోకంలో గొప్ప సంపన్నమైనటువంటి జీవితాన్ని జీవించి నాయన రేపు నిత్య నరకాగిరిగుండంలో కాలితే ప్రభు ఈ యొక్క సంపన్నమైనటువంటి జీవితాన్ని బట్టి ఏం ప్రయోజనం అయ్యా. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరిలోనైనా కార్యస్థితిని కలుగు చేయండి. రక్షణ లేనిటువంటి వారికి రక్షణ, విడుదల లేనిటువంటి వారికి విడుదల, స్వస్థత లేనిటువంటి వారికి స్వస్థను గురించండి. క్రైస్ట్ టెంపుల్ ద్వారా వెలువడుతున్న ఈ సందేశాల ద్వారా అనేక మంది దీవించబడినట్టు ప్రభు చూపని వేడుకొంటున్నాం. వాక్యాన్ని నేరుగా మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభు ఈ వాక్య సందేశాలను బట్టి కొంతమంది అయినా దీవెన పొందినట్లు మీరు ద్వారాలు తెరవండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి దినము ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని అనేక మంది షేర్ చేయండి. తద్వారా ఈ క్లుప్త సందేశాల ద్వారా కొంతమంది అయినా దీవెన పొందాలనేటువంటిది మా ఆశ. కాబట్టి ప్రయాసతో మీకు అందిస్తున్నాం. దయచేసి అందరికీ షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. తద్వారా మీ జీవితంలో ఆశీర్వాదాన్ని దీవెని పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.